వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. గణేష్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం. వానరానికి అంత్యక్రియలు నిర్వహించిన కర్నూలు 1వ పట్టణ పోలీసులు. ఇస్రో డిసెంబర్ 30న పిఎస్ఎల్వి C60 రాకెట్ ప్రయోగం. మంచు గుప్పిట్లో కేదార్నాథ్ శివాలయం. విపరీతమైన మంచుతో కనిపిస్తున్న కేదార్నాథ్ ఆలయం. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో 8వ తరగతి విద్యార్థినిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ 4 యువకులు. చిత్తూరు జిల్లా కుప్పంలో ముగిసిన బీజేపీ కమిటీ ఎన్నికలు. ఇక వివరాల్లోకి వెళ్తే, జోగులాంబ గద్వాల జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి హామీ మేరకు తమకు న్యాయం చేయాలని సంఖ్యలు వేసుకుని నిరసన తెలుపుతున్న సమగ్ర శిక్ష అభియాన్ టీచర్లు. ఎస్ఎస్ఏ ఉద్యోగుల సంఖ్యలు తెంపండి, ఎస్ఎస్ఏ ఉద్యోగుల సంఖ్యలు తెంపండి, రెగ్యులరైజ్ చేయండి, రెగ్యులరైజ్ చేయండి, రెగ్యులరైజ్ చేయండి. మీరిచ్చిన మాటే, మీరిచ్చిన మాటే, మీరిచ్చిన మాటే. సీఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాటను వెంటనే, సీఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మాటను వెంటనే సాధిద్దాం, సాధిద్దాం. ఎస్ఎస్ఏ ఉద్యోగుల సంఖ్యలు పెంచండి, ఎస్ఎస్ఏ ఉద్యోగుల సంఖ్యలు పెంచండి. సాధిద్దాం, సాధిద్దాం. పోరాడదాం, పోరాడదాం. రెగ్యులరైజ్ అయ్యేదాకా, రెగ్యులరైజ్ అయ్యేదాకా ఎస్ఎస్ఏ ఉద్యోగుల సంఖ్యలు పెంచండి, ఎస్ఎస్ఏ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయండి, ఎస్ఎస్ఏ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయండి. జాయింట్ కలెక్టర్ బి నవ్య సుంకేశ్లే బ్యారేజీ స్పిల్వే గేట్స్ ద్వారా నీటి లీకేజ్ కి సంబంధించిన తనిఖీలు చేయడం జరిగింది. దాదాపు 150 కాజెస్ నీరు లీక్ అవుతుంది. ఇరిగేషన్ అధికారులు 10 రోజులలో లీకేజ్ ని అరికట్టగలరని తెలియజేయడం జరిగింది.
అల్లు అర్జున్ మేము 15 మంది వస్తేనే నువ్వు తట్టుకోలేకపోయావు. రేపు 30 లక్షల మంది నీ ఇంటి మీదకి వస్తే పరిస్థితి వేరేలా ఉంటుంది. అల్లు అర్జున్ అభిమానులు నాకు ఫోన్ చేసి బెదిరింపులు చేశారు. వాళ్ళ మీద ఫిర్యాదు చేశా. కాంగ్రెస్ నాయకుడు రెడ్డి శ్రీనివాస్ అన్నారు. న్యాయం చేసిన సందర్భం నుండి ఈ రోజు మేమందరం బెయిల్ మీద బయటకు వచ్చినాం. బయటకు వచ్చిన తర్వాత అల్లు అర్జున్ పేరుతో అనేక మంది దాదాపు రోజు ఒక 10ల సంఖ్యలో 1000ల సంఖ్యలతో ఫోన్ చేసి మా అల్లు అర్జున్ ని మీరు ఏ విధంగా మీరు దాడి చేస్తారు, మీరు ఎందుకు మాట్లాడతారు మా అల్లు అర్జున్ గురించి అని అనేక మంది ఫోన్లు చేస్తున్నారు. ఎందుకంటే మీడియాకు చెప్పలేని పదజాలంతో దూషిస్తున్నారు. అల్లు అర్జున్ యొక్క వాస్తవ నిజ స్వరూపాలు ఈ తెలుగు రాష్ట్రాలకు ప్రపంచానికి తెలియని ఆలోచనతోనే మేము ఎవరైతే మాకు ఫోన్స్ చేసిండ్రో వాళ్ళందరి యొక్క చిట్టా తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో సబ్మిట్ చేసినాం, కేసు పెట్టినాం. అల్లు అర్జున్ గారు మీరు ఇప్పటికైనా ఆలోచన చేయండి. మీరు పెద్ద గొప్పలు గారు. ఒక బిడ్డకు న్యాయం చేయలేని సందర్భం నుండి మేము ఉస్మానియా విద్యార్థులుగా మేము వచ్చి మేము న్యాయం చేయించినాము. నీవు కక్ష సాధింపు చర్యలు తీసుకుంటున్నావు. నీవెన్ని కక్షలు పెట్టినా, ఎలాంటి మందితో ఎన్ని రకాలుగా తిట్టించినా ఖచ్చితంగా నీ మీద పోరాటం చేస్తాం. బిడ్డ ఒకసారి ఆలోచన చేయి. మేము 15 మంది వస్తే నీ పరిస్థితి ఘోరంగా ఉంది. ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ కాకతీయ ఈ తెలంగాణలో ఉండే 30 లక్షల మంది విద్యార్థులు నీ ఇంటి మీద వస్తే తట్టుకోలేని పరిస్థితి. న్యాయం ఎటువైపు ఉంటే అటువైపు ఉస్మానియా విద్యార్థులు ఈ తెలంగాణ విద్యార్థులు ఉంటారు. మేము ఏ రాజకీయ పక్షం కాదు, విద్యార్థుల పక్షం, ఈ తెలంగాణ సమాజం పక్షం. ఈ తెలంగాణ సమాజంలో ఎక్కడ అన్యాయం జరిగినా విద్యార్థి నాయకులుగా మేము ముందుంటాము. ఇప్పటికైనా నీ కొవ్వును తగ్గించుకో. నీ అభిమానుల పేరుతో ఎవరైతే ఎక్స్ట్రాల్ చేస్తున్నారో వాళ్లకు నీవు సర్ది చెప్పుకో. లేని పక్షంలో ఇది అగ్నిగుండమై దేశవ్యాప్తంగా వ్యాప్తి చెందుతాయి. నేను ఎక్కడ పోయినా వెంటాడే ఒక భూతంలో వెంటాడతాము. ఉస్మానియా విద్యార్థులుగా ఇప్పటికైనా రిక్వెస్ట్ చేస్తున్నాము, నీ అహంకారాన్ని తగ్గించుకో. లేని పక్షంలో ఇంతకు 10 చూడాల్సిన పరిస్థితి భవిష్యత్తులో ఉందని హెచ్చరిస్తున్నాం. గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో చేసుకుందాం. పవన్ కళ్యాణ్ ఇచ్చే డేట్ను బట్టి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడు ఎక్కడ అనేది నిర్ణయిస్తామని దిల్ రాజు అన్నారు. మరి అమెరికాలో అంత గ్రాండ్ సక్సెస్ అయ్యాక మన డిప్యూటీ సీఎం గారు ఆధ్వర్యంలో ఈవెంట్ చేస్తే ఎలా ఉంటుంది, దాని గురించి మాట్లాడదామని వచ్చాను. సో కళ్యాణ్ గారు ఇచ్చే డేట్ని బట్టి ఎక్కడ చేసుకుందామో ఆ ఈవెంట్ డిసైడ్ చేసుకుందాం. బట్ ఆ ఈవెంట్ మట్టుకు మామూలుగా ఉండకూడదు. మామూలుగా అంటే ఒక చరిత్ర క్రియేట్ చేయాలి ఆ ఈవెంట్తో. నేడు బి క్యాంప్ టీజీ వెంకటేష్ కళ్యాణ మండపంలో రింగ్ ఫైట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో 8వ నేషనల్ రింగ్ ఫైట్ పోటీలను ముఖ్య అతిథులుగా పాల్గొని పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీమతి గౌడ్చేర్త నేరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ మేరకు పోలీస్ కమిషనరేట్లో ఏర్పాటు చేసిన 2024 యాన్యువల్ క్రైమ్ మీటింగ్లో సిపి మాట్లాడారు. కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జోన్లలో శాంతి భద్రతలపై చర్యలు తీసుకుంటామని అన్నారు. అలాగే గత ఏడాది కన్నా ఈ ఏడాది నేరాలు తగ్గుముఖం పట్టాయని అన్నారు. ఏడాదిలో నేరాలు, నిందితులకు పడిన శిక్షలు, ఎన్ఫోర్స్మెంట్ విధులు, సైబర్ క్రైమ్ షీటీమ్స్ నిర్వహణ, పల్లె నిద్ర, చీటింగ్ కేసులు, నకిలీ విత్తనాలు అరికట్టడం, రౌడీ షీటర్లకు ప్రత్యేక కౌన్సిలింగ్ తదితర విషయాలపై ప్రస్తావించారు. అలాగే పెండింగ్ కేసులను ఎప్పటికప్పుడు పరిష్కరించడంతో పాటు కల్తీ మద్యం అరికట్టడం, రేషన్ బియ్యం అక్రమ రవాణాను నియంత్రించామని అన్నారు. ప్రధానంగా మాదక ద్రవ్యాల నివారణకు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశామని అన్నారు. అలాగే తర్వాత స్పెషల్ లోకల్ లాస్, తర్వాత ఎన్ఫోర్స్మెంట్
అన్నింటిలో క్రైమ్ చాలా డ్రాస్టికల్గా తగ్గడం జరిగింది. ఓవరాల్గా 1279 కేసెస్ మొత్తం తగ్గడం జరిగింది లాస్ట్ ఇయర్ కంటే చూసుకుంటే రిపోర్టెడ్ కేసులో. దీంట్లో భాగంగా మేము ఇచ్చే స్ట్రాటజీ నైట్ పెట్రోలింగ్స్ పకడ్బందీగా చేయడము, నైట్ రౌండ్స్ ఆఫీసర్స్ పకడ్బందీగా అన్ని పెట్రోలింగ్ ప్లేసెస్ లో తర్వాత జరుగుతున్నారా లేదా చూడటము, బ్లూ బోర్డ్స్, పెట్రోల్ కార్డ్స్, తర్వాత కొత్తగా లేటెస్ట్ అంటే డ్రోన్ పెట్రోలింగ్ ఏర్పాటు చేశాము. డ్రోన్స్ ద్వారా పెట్రోలింగ్ చేయడము డే అండ్ నైట్. మోస్ట్లీ ఇప్పుడు ప్రస్తుతానికి డే చేస్తున్నాము. రానున్న పోలీస్ కమిషనరేట్ లో న్యూ ఇయర్ సందర్భంగా డిసెంబర్ 31 వేడుకల సందర్భంగా రాత్రి 10 గంటల నుంచి 12 టీమ్స్ రోడ్డు మీద ఉంటాయి. మీరు జాగ్రత్తగా ఎవరైనా ఉంటే ఆల్రెడీ డ్రంక్ ఉంటే మాత్రం ఎవరైనా నాన్ డ్రంక్ పర్సన్ ని డ్రైవింగ్ చేసుకుని మీరు విలన్ డ్రైవర్ గా వెళ్ళవచ్చు, లేకపోతే క్యాబ్ చేసుకోవాలి. అలాగే షీ టీమ్స్, సీసీఏ టీమ్స్, టాస్క్ ఫోర్స్ టీమ్, ఆల్ లాండర్ ఆఫీసర్స్, తర్వాత స్పెషల్ పార్టీస్, డివాడీస్ అన్ని రోడ్డు మీద ఉంటాయి. ఈ రోజు ఎలాంటివి అల్లులు కానీ, తర్వాత గొడవలు కానీ, తర్వాత వెళ్లను తీసేయడం కానీ, తర్వాత అరవడాలు, తర్వాత ఈ బైక్ రేసింగ్లు అట్లాంటివి అసలు చేయకూడదు. మీరు ప్రశాంతంగా ఒకరితో ఒకరు ట్రీట్ చేసుకోవచ్చు. తర్వాత అందరికీ రీడింగ్స్ పంపుకోవచ్చు. కానీ రోడ్డు మీద గుంపులుగా ఉండి అలర్లుగా చేయడం మాత్రం చేయకూడదు. బార్ షాప్స్ కానీ, వైన్ షాప్స్ కానీ క్లోజ్ చేయాలి. తర్వాత ఈ ఆర్కెస్ట్రాలు, డీజేలు అలౌడ్ లేదు. అలాగే ఈ యొక్క బాణసంచా కానీ, ఈ ఫైర్ ట్రాక్స్ కానీ చేయకూడదు. తర్వాత ర్యాష్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, రాంగ్ డ్రైవింగ్, రాంగ్ సైడ్ డ్రైవింగ్ అట్లాంటివి చేయకూడదు. తర్వాత ముమ్మరంగా తనిఖీలు, తర్వాత సీసీ కెమెరాస్, డ్రోన్ సర్వేలెన్స్ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ పబ్లిక్ ఆఫ్ రామగుండం అండ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. మానవత్వం మంటల్లో కలిసిపోతున్న ఈ రోజుల్లో మనుషులే కాల్చుకొని తింటున్న ఈ సమాజంలో ఇంకా మానవత్వం బ్రతికే ఉంది అనడానికి ఈ చిన్న సంఘటనే పెద్ద ఉదాహరణ. సమాజంలో కన్న కొడుకులే తల్లిదండ్రుల కోసం తల కొరివి పెట్టకుండా అనాథలుగా వదిలేసిన సంఘటనలు మనం రోజు ఎన్నో చూస్తుంటాం. ఇలాంటి సమాజంలో ఒక వానరం 1వ పట్టణ పోలీస్ స్టేషన్ సమీపంలో కరెంటు తీగలు తగిలి చనిపోవడం జరిగింది. అందరూ చూస్తూ ఉన్నారే కానీ అయ్యో పాపం అంటున్నారే కానీ ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. అలాంటి పరిస్థితులలో ఎంతో ధైర్యంగా మానవత్వంతో 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ తాయన్న, ప్రకాష్ రెడ్డి, రఘు ముగ్గురు కలిసి ఆ వానరాన్ని శ్మశాన వాటికకు తరలించారు. అనంతరం మనుషులకు అంత్యక్రియలు నిర్వహించినట్లుగానే ఆ వానరానికి కూడా అంత్యక్రియలు నిర్వహించి సమాధిని కూడా ఏర్పాటు చేసి రుణం తీర్చుకున్నారు. ఇలాంటి వారు ఇంకా ఈ సమాజంలో ఉన్నారు కాబట్టి భారతదేశం ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్తూ జాలి, కరుణ, దయ, మానవత్వం అనే పదాలకు భారతదేశం ఒక ఉదాహరణగా ప్రపంచ దేశాలలో నిలుస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు. నాకు జన్మనిచ్చిన తల్లి మీద ఒట్టేసి చెప్తున్నా, రేషన్ బియ్యం మాయం కేసులో మేము ఎలాంటి తప్పు చేయనే లేదు. నా భార్య ఎలాంటి అవినీతికి పాల్పడలేదు. తప్పుడు మార్గంలో సంపాదించాలనే ఆలోచన ఏనాడు మాకు లేదు అని శాంతిలాల్పై హత్య కేసు నమోదు చేయాలని ఐలర్ జాతీయ ప్రధాన కార్యదర్శి బుగత శివ డిమాండ్ చేశారు. సివిల్ వివాదంలో స్టేషన్కి పిలిపించి తన ఛాంబర్లో అనంతపురంకు చెందిన సీనియర్ న్యాయవాది బివి శేషాద్రిపై అనుచితంగా ప్రవర్తించి ఆయన మరణానికి కారణమైన అనంతపురం 3 టౌన్ సిఐ శాంతిలాల్ పైన సిబ్బంది పైన హత్య కేసు నమోదు చేయాలని ఐలస్ డిమాండ్. ఈరోజు ప్రతిపాడు కోర్టు వద్ద
ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్ ఐలాజ్ నిరసన చేపట్టారు. సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకోకూడదని అత్యున్నత హైకోర్టు పోలీసులకి చాలాసార్లు ఆదేశాలు జారీ చేసినా తరచూ ఇటువంటి సివిల్ వివాదాల్లో పోలీసుల జోక్యం మితిమీరుతుందని, పోలీసులు చట్టానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారని, సీఐ పైన ఆయన సిబ్బంది పైన హత్య కేసు నమోదు చేసి ఈ సంఘటనపై జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలని బుగుత శివ డిమాండ్ చేశారు. ప్రవేశపెట్టాలని, అది అసెంబ్లీలో బిల్లుగా ప్రవేశపెట్టి న్యాయవాదులకు ప్రొటెక్షన్ కల్పించాలని కోరుకుంటున్నాం. పత్తిపాడు బార్ అసోసియేషన్ తరఫున కోరుకోవడం జరుగుతుంది. అనంతపురం న్యాయవాద మరణంపై జ్యుడిషియల్ ఎంక్వైరీ జరపాలి. అనంతపురం న్యాయవాద మరణంపై జ్యుడిషియల్ ఎంక్వైరీ, న్యాయవాదులపై దాడులు అరికట్టాలి. అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ వెంటనే అమలు చేయాలి. అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ వెంటనే అమలు చేయాలి. అనంతపురం న్యాయవాది శేషాద్రి గారి మరణం తీవ్రమైన దిగ్భ్రాంతికర విషయం. అది రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు సివిల్ కేసులను పరిష్కరించకూడదని ఎన్నిసార్లు హైకోర్టు ముట్టుకాయలు వేసినా లేదు ఆదేశాలు జారీ చేసినా పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. ఆ క్రమంలో భాగంగానే అనంతపురానికి చెందిన సీనియర్ న్యాయవాది శ్రీ బివి శేషాద్రి గారిని అనంతపురం 3వ టౌన్ పోలీస్ స్టేషన్కి పిలిపించి అనుచితంగా ప్రవర్తించడం కారణంగా ఆయన అకస్మాత్తు మరణానికి గురవడం జరిగింది. వాళ్ళ ఇతర జూనియర్లని కూడా ఛాంబర్ బయట వేసి ఉంచమని ఆయన మీద అనుచిత ప్రవర్తన కారణంగా ఆయన అకస్మాత్తు మరణానికి గురవడం జరిగింది. ఆయన మరణానికి కారణమైన సిఐ శాంతిలాల్ని మరియు సిబ్బందిని వెంటనే అరెస్టు చేయాలని, వాళ్ళ మీద మర్డర్ కేసు ఫైల్ చేయాలని, దీనికి కారణమైన మొత్తం సంఘటన మీద ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ జరపాలని ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్ ఐలాజ్గా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇటువంటి కారణాలు అఘాయిత్యాలు జరగకుండా అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం రూపొందించి ఆ బిల్లుని అసెంబ్లీలో ప్రవేశపెట్టి దాన్ని పాస్ చేయించాలని కూడా ఐలాజ్గా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా యావత్తు న్యాయవాద సమూహం ఈ సంఘటన మీద నిరసించి ఎవరైతే ఈ సంఘటనకి కారణమైన పోలీసు సిబ్బంది సిఐ ఉన్నారో వాళ్ళ మీద వెంటనే కేసు కట్టి అరెస్ట్ చేసి వాళ్ళ ఉద్యోగాల నుంచి శాశ్వతంగా తొలగించాలని ఐలాజ్గా మేము డిమాండ్ చేస్తున్నాం. జిల్లాలో శేషాద్రి గారి పైన చాలా దారుణంగా ప్రవర్తించి ఆయన మరణానికి కారణమైన వారిపై చర్య తీసుకొని వారిని కఠినంగా శిక్షించాలని, అలాగే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అడ్వకేట్స్కి రక్షణ కల్పించాలని ఐలాజ్ తరఫున ఈరోజు మేము నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. We want justice. 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 జిల్లా స్థాయి తైక్వాండో పోటీలను కర్నూలులో ప్రముఖ వైద్యులు శంకర్ శర్మ ప్రారంభించారు. నగరంలోని ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన ఈ క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఇండియా క్రికెట్ ప్లేయర్ నితీష్ కుమార్ రెడ్డిని అభినందించారు. ఇద్దరు క్రీడాకారులు భారతదేశానికి గుర్తింపు తీసుకొని వచ్చారని, వీరి కృషికి తల్లిదండ్రుల ప్రోత్సాహం ఉన్నందునే వారు క్రీడల్లో రాణిస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం మార్షల్ ఆర్ట్స్ ఎంతో అవసరమని, అందులో ప్రాణాయామం, యోగా, ధ్యానం, వ్యాయామం ఉండటం వల్ల విద్యార్థులకు ఎంతో మేలు చేస్తుందని అన్నారు. జిల్లా స్థాయి taekwondo పోటీల ప్రారంభ కార్యక్రమం. ఈ ప్రారంభ కార్యక్రమానికి మన ఓకే సార్ ఇక్కడ చూడండి.
ఈ మధ్యనే మనం చాలా గర్వించదగవలసిన ఇద్దరు స్పోర్ట్స్ మెన్ ఎవరంటే ఒకరు గుకేష్, అతను వరల్డ్ చెస్ ఛాంపియన్ అయ్యాడు. మన దేశాన్ని ప్రపంచ పటంలో నంబర్ 1గా నిలబెట్టాడు గుకేష్. నంబర్ 2 వైజాగ్ చెందిన అబ్బాయి నితీష్ కుమార్ రెడ్డి నిన్న 100 రన్స్ స్పోర్ట్స్ లో క్రికెట్ లో చేసి మన ఆంధ్ర రాష్ట్రాన్ని వరల్డ్ క్రికెట్ లో ఒక చరిత్ర ఆ అబ్బాయి సృష్టించాడు. సో అంటే ఏమి, వాళ్ళల్లో నేను అబ్జర్వ్ చేసింది ఏమంటే ఆ స్పోర్ట్స్ మ్యాన్షిప్ వాళ్ళల్లో ఉంది. ఇంకోటి ఏమంటే సంస్కారం కూడా వాళ్ళు ఫుల్లుగా, నాగరికత. ఇంకొక విషయం ఏమంటే ఆ పిల్లలు ఎంబడి వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు. ముఖేష్ ఎంబడి వాళ్ళ తల్లిదండ్రులు డాక్టర్లు. అంటే తర్వాత ఇక్కడ మనం నిన్న నితీష్ కుమార్ రెడ్డి చూస్తే వాళ్ళ నాన్న కూడా ఆయన ఉద్యోగాన్నే వదులుకొని పిల్లవాడి వెంట ఉన్నాడు. ఈరోజు ఇక్కడ చూస్తే చాలా మంది తల్లిదండ్రులు వచ్చినారు వాళ్ళ పిల్లల కోసం అని చెప్పి. అంటే ఏమని, తల్లిదండ్రులు ఆ పిల్లలను కనడమే కాదు, వాళ్ళని పెంచడం కూడా ఒక పద్ధతిలో పెంచితే, ఒక క్రమశిక్షణగా పెంచితే వాళ్ళు భావి భారత పౌరులు అవుతారు. ఎందుకంటే ప్రపంచ జనాభాలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా మనం పేరు తెచ్చుకున్నాము. అదే కాకుండా డెమోగ్రాఫిక్ డివిడెండ్ అంటే యూత్ ఎక్కువగా ఉండే కంట్రీ కూడా ప్రపంచంలో ఇప్పుడు మన కంట్రీనే. టాలెంట్, స్కిల్, ట్రైనింగ్లు ఏ దాంట్లోనే కానీ నంబర్ 1 ఉండేది మన కంట్రీనే. అసలు సౌత్ అలాంటిది మనము మన ఆరోగ్యం మనం కాపాడుకోవాలంటే మార్షల్ ఆర్ట్స్ అనేవి చాలా అవసరము. మార్షల్ ఆర్ట్స్ అంటే యాక్చువల్గా ఇప్పుడు ఒక పాఠ్యాంశంలో కూడా పుస్తకాల్లో కూడా మార్షల్ ఆర్ట్స్ ను ఒక స్టడీ సబ్జెక్ట్ గా పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే దీంట్లో మార్షల్ ఆర్ట్స్ ను ఎవరు నెగ్లెక్ట్ చేయకూడదు. 4 ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఉన్నాయి దీంట్లో మార్షల్ ఆర్ట్స్ లో. ఒకటి ఎక్సర్సైజ్, శారీరక శ్రమ. 2 బ్రీదింగ్, డీప్ బ్రీదింగ్ తీసుకుంటారు. ఎప్పుడైతే బ్రీదింగ్ అనేది రెగ్యులేట్ అయిందో అతని జీవితాంతం వాళ్ళ హెల్త్ బాగుంటుంది. ఎందుకంటే ప్రాణం అనేది ప్రాణాయామము కాబట్టి దాంట్లో మిళితమై ఉంది. నెక్స్ట్ అటెన్షన్, కాన్సన్ట్రేషన్ అలాంటివి. అంటే అది ఒక ధ్యానం లాంటిది, మెడిటేషన్ లాంటిది. సో ఇక్కడ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉంది, ప్రాణాయామ ఉంది, తర్వాత యోగా కూడా ఉంది. ఎందుకంటే మార్షల్ ఆర్ట్స్ లో ఆ పాస్చర్స్, అవన్నీ కండరాల కదలికలు అవన్నీ కూడా చాలా రకరకాలుగా ఉంటాయి. ఈ మధ్య జనసేన పార్టీ అధినేత రాష్ట్ర డిప్యూటీ సీఎం అటవీశాఖ మంత్రులు కొణిదెల పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా గిరిజన, గిరిశిఖర గ్రామాలకు కాలినడకన వెళ్లి గిరిజనుల భవిష్యత్తుకు భరోసా ఇవ్వడం రాష్ట్ర చరిత్రలో ఇదో కొత్త అంకం. ఇలాంటి నాయకుడికి, ప్రజాసేవకుడికి భద్రత దృష్ట్యా ప్రతి ఒక్కరికి చెక్ చేస్తారు. కానీ ఎంత ధైర్యంగా ఒక వ్యక్తి డీఎస్పీ వేషంలో తిరగడం మాకు అనుమానాలకు దారితీస్తుంది. ఆయన పర్యటనలో ఎవరైతే కాకి బట్టలు ధరించి ఆయన చుట్టూ తిరిగారో అతనికి, అలాగే తననెవరో, అతని యొక్క బ్యాచ్ నెంబర్ ఏంటో, అతని పూర్తి వివరాలు తెలుసుకోకుండా ప్రోటోకాల్ ఇచ్చే అధికారులపై కూడా చర్యలు తీసుకొని ఇలాంటి సంఘటనలు పునరావృతం కూడా జరగకుండా చూడాలని తుమ్మి అప్పలరాజు జనసేన గిరిజన నాయకులు అన్నారు. కనీసం ఒక నాయకుడు వచ్చాడు, ఈ నాయకుడితోనైనా సరే గిరిజన గ్రామాలన్నీ కూడా అభివృద్ధి చెందుతావని ఆనందం వ్యక్తం చేస్తున్న సమయంలో ఒక 3 రోజుల క్రితం ఒక దురదృష్టమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఏంటంటే ఏ నాయకుడైనా సరే, ఏ వ్యక్తి అయినా కద్దరు చెత్త ఈజీగా వేయొచ్చు, కానీ పోలీస్ డ్రెస్ చేసుకొని ఆ పవన్ కళ్యాణ్ గారి చుట్టూ తిరుగుతూ ఏదైతే హిల్ టాప్ ఏరియాలోను మావోయిస్టుల ప్రాంతంలో కూడా తిరుగుతున్న ప్రాంతంలో కూడా ఒక పోలీస్ యూనిఫారం వేసుకొని నేరుగా పవన్ కళ్యాణ్ గారి దగ్గరలోనే రావడం అనేది మాకు భయాందోళన జరుగుతుంది. జనసేన అధినేతకి పవన్ కళ్యాణ్ గారికి భద్రత లోపం ఎక్కడైనా ఉన్నదేమో అనేసి ఈ సంఘటన చూస్తే మాకు అర్థమవుతుంది. కాబట్టి మన్యం జిల్లా ఎస్పీ గారు దయచేసి మీకు మనవి, మీరు చేసిన పొరపాటు వల్ల, లేక పోలీసులు చేసిన పొరపాటు వల్ల, లేదంటే హోమ్ మినిస్టర్ గారు మా పవన్ కళ్యాణ్ గారి మీద
తక్కువగా చూస్తున్నారో, భద్రత లోపంలో చూస్తున్నారేమో అనిపిస్తుంది మాకు. దయచేసి మీకు ఒక విషయం చెప్తున్నా, మొన్నటికి మొన్న హోమ్ మినిస్టర్ పదవి నాకు ఉండుంటే వేరేలాగా ఉన్నాను పవన్ కళ్యాణ్ గారు ఆ మాట అనగానే వెంటనే మందకృష్ణ మాదిగ గారు వచ్చి మా ఆడపిల్లని మీరు కించపరుస్తారని చెప్పి మందకృష్ణ మాదిగ గారు అన్నారు. కానీ ఇప్పుడు మేము గిరిజన నాయకుడిగా, ఓ జనసేన నాయకుడిగా ఇప్పుడు మేము అడుగుతున్నాం, గిరిజన గ్రామంలో పవన్ కళ్యాణ్ గారు ఏ ప్రాంతం అయితే వచ్చారో ఆ ప్రాంతంలోనే కాకి యూనిఫారం వేసుకొని మరి పవన్ కళ్యాణ్ గారు పక్కన తిరుగుతున్నారంటే ఇలాంటి సంఘటనలు ఇంకెక్కడెక్కడ జరుగుతున్నాయని చెప్పి భయం ఆందోళన జరుగుతున్నాయి. ఎందుకంటే భయపడుతున్నాం, ఇప్పటికే గిరిజన గ్రామాల్లో ప్రతి నెలకు 3 సార్లు గిరిజన ప్రాంతాన్ని పర్యటన చేస్తానని పవన్ కళ్యాణ్ గారు అనగానే వేగ మేఘాలుగా కాలువలు గాని, రోడ్లు గాని, గిరిశేఖర గ్రామాల్లో ఉన్న మౌలిక సౌకర్యాలపైన అధికారులు దృష్టి పెట్టారు. ఇలాంటి సమయంలో ఇలాంటి భద్రతలో విషయంలోకి వెలుగులోకి వచ్చేటప్పటికి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఏజెన్సీ ప్రాంతానికి మళ్ళీ దూరం అవుతారని మాకు భయం ఆందోళన చెందుతుంది. కాబట్టి జిల్లా ఎస్పీలందరికీ కూడా చిన్న మనవి, మనం అధికారంలో ఉన్నాం, ఒక అధికార పార్టీలో ఉండి కూడా ఒక అధికార నాయకుడికి, ఒక డిప్యూటీ సీఎం గారు వచ్చేటప్పుడు కూడా మేము గిరిజన నాయకులే కాదు, జనసేన నాయకులే కాదు, మా అధినాయకుడు వచ్చేటప్పుడు మేము చాలా చక్కగా నీట్గా అతని దగ్గర కూడా వెళ్ళకూడదు, అతను ఇబ్బంది పెట్టకూడదని నాయకులు అందరూ అనుకునేటప్పుడు కూడా పోలీస్ యూనిఫారంలోనే అతని దగ్గరలోకి వచ్చి రాగం చూస్తున్నారంటే భద్రత లోపం అనేది ఎందుకో మాకు తక్కువలాగా అనిపిస్తుంది. కాబట్టి జనసేన అధినాయక ఎక్కడికి వెళ్ళే సరే పోలీసులు కంపల్సరిగా మీరు ముందు చూపుతో వెళ్ళి అతను పూర్తి స్థాయిలో భద్రత కల్పించాలి. ప్రతి విషయంలో ఆశ చూసి అతనికి అన్ని విధాలుగా అండదండ ఉండాలని చెప్పి రాష్ట్ర పోలీసులు మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.